ట్రేడ్ లైసెన్స్ లేదని చెప్పి మొన్నట్ల సిరిసిల్లాల కేటీఆర్ పేరుతో నడుపుతున్న టీ స్టాల్ను లేవట్టి అవతల వారేసిన ముచ్చట మన రచ్చబండ ముచ్చటలా చెప్పుకున్నాం కదా. ఇక ఆ ట్రేడ్ లైసెన్స్ అన్నదాన్ని ఆసరాగా తీసుకొని కొంతమంది బద్మాషిగాలు ఏం చేస్తున్నారు మీరే చూడాలి. మీకోసం చేస్తున్నాం. ఒకసారి నెక్స్ట్ టైం రిపీట్ కావద్దండి. మీరు రెగ్యులర్ కట్టేవాళ్ళు కాబట్టి నేను ఇంకా మీకు ఏం ఫైన్ ఇవ్వలేదు. ఒకసారి నెక్స్ట్ టైం రిపీట్ కాకుండా 1 ఇయర్ కోపర్ ఇన్వాల్వ్ చేస్తాను. 2000 ఆ నెంబర్ పంపించుకున్న స్క్రీన్ షాట్ పెట్టండి. ఇప్పుడు ఫోన్ పే చేసుకోండి, ఓకేనా? ఇంకా నిరంజన్ గుప్తా అని ఉంటుంది నేమ్, ఒకసారి చూసుకోండి, ఓకేనా? ఆ నెంబర్కి 2000 పంపించుకుని నాకు ఇప్పుడు స్క్రీన్ షాట్ పెట్టండి, ఓకేనా? ఇంకెప్పుడే కానీ రిపీట్ కావద్దని. ముచ్చటేందో మీకు సమజ్ కాలేదు కదా. మార్చి నెల వచ్చిందంటే అన్ని లెక్కలు అయిపోతాయి కదా. ఇక నెలల మున్సిపాలిటీకి రావాల్సిన పన్నులు మొత్తం వసూలు చేస్తుంటారు అధికారులు. ఇక దీన్ని ఆసరాగా తీసుకున్న కొందరు దొంగ బద్మాషిగాళ్ళు మున్సిపల్ అధికారుల లెక్క ఫోన్ చేసి మాట్లాడి పైసలను వాళ్ళ అకౌంట్ కి వేయించుకుంటున్నారట. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మున్సిపాలిటీలో కొన్ని రోజుల సంధి ఈ భాగోతం నడుస్తున్నదట. అసలు ఉద్యోగులెవలో నకిలీ ఉద్యోగులెవలో తెలియక చాలా మంది దుకాణదారులు మోసపోతున్నారట. ట్రేడ్ లైసెన్స్ ఫీజు కట్టాలని ఫోన్ చేసి బెదిరించే వరకు చాలా మంది మళ్ళా లేని పొండ్లెందుకని చెప్పి పైసలు కట్టి అటెన్క మోసపోయినట్టు తెలుసుకుంటున్నారట. పాపం గీ అన్న ఎట్లా మోసపోయింటో చెప్తున్నాడు. ఈనుండ్రి కాల్ వచ్చింది మున్సిపల్ కమిషనర్ సత్తుపల్లి అని చెప్పేసి. కాల్ ఇది లిఫ్ట్ చేశాను. ట్రూ కాలర్లో కూడా అదే పడింది. కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడాను. ఏంటంటే మీది కమర్షియల్ ట్యాక్స్ కట్టట్లేదు మీరు లాస్ట్ 3 ఇయర్స్గా. చిన్న చిన్న షాపులు కడుతున్నారు కానీ మెడికల్ షాపులు మాత్రం కట్టట్లేదు, ఏంటిది అని చెప్పేసి అని అడిగారు. అంటే సారీ సార్ నేను చూసుకోలేదు, యాక్చువల్గా నేను వచ్చిన తర్వాత కడతాను, నేను అవుట్ ఆఫ్ షాప్లో వచ్చేసి బయటకు వచ్చాను అని చెప్పాను. చెప్తే అట్లా కాదు, మరి మార్చ్ ఎండింగ్ అయిపోతుంది కదా, కట్టాల్సిందే, ఇప్పుడు షాప్ దగ్గరికి వచ్చున్నాము, 15,000 మీరు చలాన్తో 15,000 కట్టాల్సిందే కంపల్సరీగా అని చెప్పేసి అని గట్టిగా గద్దించి మాట్లాడారు. ఒక్క ఈ అన్ననే కాదు, సత్తిపల్లిలున్న చాలా మంది దుకాణదారులు మోసపోయినరట. ఇగే ముచ్చట్ల పోలీసులు ఏమంటున్నారో కూడా ఇనుండ్రి. ప్రభుత్వ ఉద్యోగులు కానీ ప్రభుత్వ సంస్థలు కానీ ఫోన్పేలు కానీ అట్లాంటివి చేయమని ఎవరు కూడా అడగరు. దయచేసి అది అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఏదున్నా కానీ నోటీస్ రూపంలో ఇస్తారు ప్రభుత్వ ఉద్యోగులు. ఏదైనా ట్రేడ్ లైసెన్స్ కానీ, ఇంకా జిఎస్టీ లైసెన్స్ కానీ, లేబర్ లైసెన్స్ కానీ, ఇంకా ఏదైనా లైసెన్స్ లేదున్నా కానీ వాళ్ళు నోటీసులు ఇస్తారు. కాబట్టి ఆ నోటీస్ ఇచ్చినప్పుడు రెస్పాండ్ కావాలి. కానీ ఇదేదైనా ఫోన్ల ద్వారా తెలియని వ్యక్తులు డబ్బులు కట్టమనంటే ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ఇదంతా సైబర్ నేరగాళ్ళ యొక్క పన్నాగం. దయచేసి ఇటువంటి వాటికి ఇటువంటి ఏమన్నా జరిగినప్పుడు ఇమీడియట్లీ 100కు ఫోన్ చేయండి. లేదు అని అంటే సంబంధిత పోలీస్ స్టేషన్ నెంబర్కి ఫోన్ చేసి దాని మీద క్లారిటీ తీసుకున్న తర్వాతనే మీరు ఎటువంటి ఆర్థిక లావాదేవీలు చేయాలని కోరుకుంటున్నాను. ఇన్నర్ కదా సార్ ఏం చెప్పిండో. సర్కారు ఉద్యోగి ఎవరైనా ఆఫీస్ అడ్రస్ తోని ముందుగాల మనకు నోటీస్ పంపిస్తారు. అట్లయినా కూడా మనం సపోర్ట్ చేయకుంటే ఇంటికి వచ్చి పైసలు కట్టమని అడుగుతారు. అంతేగాని ఇట్లా ఫోన్ చేసి పైసలు అకౌంట్ కు పంపియమని మాత్రం ఎవ్వరు అడగరు. ఇట్లా ఒక్క సత్తుపల్లినే కాదు, వేరే ఏరియాల సుతం జరిగే అవకాశం ఉన్నది కాబట్టి అందరికి ముందు జాగ్రత్త చెప్పనీకి ఈ వార్తను మన రచ్చబండ ముచ్చట్లకు పట్టుకొచ్చినాం. కాబట్టి పబ్లిక్ సైబర్ నేరగాలతోని జర జాగ్రత్తగా ఉండుండ్రి. ఏమంటున్నాం సర్నా?